హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉహ్లు స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ వచ్చేసి చలి నీవెవ్వరే పార్ట్ 21 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ రాసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలకు వెళ్ళిపోదామా? ధరణి జేకే అనుకోని పరిస్థితుల్లో దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్న సందర్భంలోనే అనూష తిరిగి ధరణికి మళ్ళీ ఫోన్ చేసి ఆమెతో జేకేతో మాట్లాడుతూ జేకేని ధరణిని తన ఇంటికి తీసుకుని పొమ్మంటూ రిక్వెస్ట్ చేయడంతో ధరణి ఆ మాటకు అనూష మీద కోప్పడుతూ ఉంది. ఇంకోవైపు బామ్మ మాయ చేస్తున్న నాటకాన్ని ధరణితో ఆమె పోల్చుకుంటూ అంటున్న మాటలను భరించలేక మాయ బుద్ధి గురించి ఆమె వేసే నాటకాల గురించి అందరి ముందు ఆమె ఎలాంటిదో బయట పెట్టడంతో మాయ బాధగా ఇంట్లోకి వెళ్ళిపోగా చక్రం ఆమె వెనకనే పోతే చంద్రిక మాత్రం బామ్మ మాటలకు కోప్పడుతూ, ఏమ్మా అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మందిని పోగేసి పొద్దున్నే మా ఇంటి మీదకు వచ్చి నా కోడలి గురించే ఇన్ని మాటలు అంటున్నావు. అసలు నీకు కొంచెమన్నా దేవుడు జ్ఞానం పెట్టలేదా? మీలో ఎవ్వరికీ అసలు పని పాట లేదా? పొద్దున్నే ఇలా గుంపులుగా వచ్చేశారు ఇంటి ముందుకి. కడుపుతో ఉన్న పిల్లను ఆ విధంగా అంటుంటే చూస్తూ ఉన్నారే, ఆ దేవుడు మీకు కొంచెం కూడా సిగ్గు పెట్టలేదనుకుంటా అంటుంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, చూడు చంద్రిక, నోటిని అదుపులో పెట్టుకో, లేకపోతే నీ కొడుకుతో పాటు నువ్వు కూడా జైలుకు పోతావు. అయినా బామ్మగారన్న మాటల్లో తప్పేముంది? ధరణిని తక్కువ చేసి ఆ రోజు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా బామ ఎందుకు అనవసరంగా తనను అలా అంటున్నావని ఎవ్వరూ లేని ధరణిని వెనకేసుకుంటూ వస్తే నువ్వప్పుడు ఎక్కడో ఉన్న బామ మనవరాలి గురించి నోటికి వచ్చినట్లు తప్పుగా వాగావు కదా. అప్పుడు నీకు ఓ ఆడపిల్ల గురించి అంటున్నప్పుడు నువ్వు పడిన ఇబ్బంది, నీకు లేని సిగ్గు ఇప్పుడు మాత్రం నీ కోడల విషయానికి వచ్చేసరికి నీకెందుకు కలుగుతున్నాయి అంటుంటే బామ్మ ప్రెసిడెంట్ అన్న మాటలను వింటూ చంద్రికకు కొంచెం దగ్గరగా జరిగి ఆమెను కింద నుండి పైదాకా చూస్తూ, ముందు రోజుల గురించి ఆలోచించకుండా మాటలు వదిలేసినప్పుడు ఇలాగే ఉంటుంది పరిస్థితి. నువ్వు మాటలకే ఇంత బాధపడుతున్నావే ఇప్పుడు. అదే ఇంకా మీరు చేసిన ప్రతి పని చేతలతో మీ దాకా తిరిగి వచ్చిన రోజున నీ గతి ఏమవుతుందో ఊహించుకో. ఊరికే పోతుందా? ఎవ్వరూ లేని ఒక ఆడపిల్లను అంతగా నమ్మించి మోసం చేశావు కదా. ఆ అన్యాయం అంతా ఎక్కడికి పోతుంది చెప్పు. నువ్విప్పుడు పువ్వు అనుకుని తెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నావు కదా నీ కోడల్ని. అదే ఒకరోజు నీకు పాములా మారి నీ మెడకు చుట్టుకుంటుంది. ఆ రోజు గుర్తొస్తుంది ధరణికి నువ్వు ఎలాంటి అన్యాయం చేశావో. అప్పుడు తెలుస్తుంది నీకు ఎవరు ఎలాంటి వారో. అలాగే నీకు నిజమైన బాధ అంటే ఎలా ఉంటుందో. అప్పటిదాకా నువ్వు బ్రతికే ఉండాలని, నా ఆయుషు పోసుకొని కూడా నువ్వు ప్రాణాలతో ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది కలికాలం కాబట్టి ఇక్కడ చేసిన తప్పులకు ఇక్కడే శిక్షను అనుభవించాలి అంటుంటే వారిలో ఒకరు, మీకు 1 గంటే టైం ఇస్తున్నాం. ఈ సమయంలోపు మీరు ఈ ఫ్లాట్ని ఖాళీ చేయకపోతే ఇప్పుడు మేము ఇక్కడికి న్యూస్ ఛానల్స్ వారిని పిలిచి జరిగింది మొత్తం చెప్పేస్తాం అంటుంటే ఇంతలోనే ఆ గుంపులో మరొకరు, వీళ్లకు రేపటి వరకు నిజంగానే సమయం ఇవ్వకూడదు. వీళ్లకు ఛానల్స్ వాళ్ళే కరెక్టు. వాళ్ళైతేనే 1కి 10 సార్లు చెప్పిందే చెప్పి వీళ్ళ పరువును మొత్తం గోదాట్లో కలిపేస్తారు. అప్పుడు చూద్దాం వీళ్ళు అసలు తల ఎత్తుకొని ఎలా తిరుగుతారో అంటూ మాట్లాడుకోవడంతో చంద్రికకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. పైగా కేసులంటూ న్యూస్ ఛానల్స్ అంటూ మరింతగా భయపెట్టడంతో ఆమె చివరికి వెనక్కు తగ్గి చేసేదేమీ లేక వారిని ఏమీ అనలేక, ఆగండి మీ సంగతి నా కొడుక్కు చెబుతా అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. కానీ బయట ఉన్నవారు మాత్రం అందరూ కూడా ఇంకా అక్కడే ఉన్నారు. అనూష మాటలకు ధరణి ఆమె మీద కోప్పడుతూ తనను ఒంటరిగా బ్రతకనివ్వమంటూ చెబుతూ ఉంటే జేకే ఆ మాటలలో ఆమె బాధను చూస్తుంటే అతని మనసు పొరల్లో కష్టంగా అనిపిస్తుంది. ధరణి కళ్ళల్లో తిరుగుతున్న నీరు చూస్తుంటే ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది జేకేకి. అంతకుముందు ధరణి అతని ముందు నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసిన క్షణంలో
అతనికి తెలియదు జేకే లోపల ధరణి మీద ఎలాంటి భావాలు మొదలవుతున్నాయో అని. కానీ ఆమెను ముట్టుకోవడం, పదే పదే ముద్దు పెట్టుకోవడం, తనను చూసిన క్షణం నుంచి తన గురించే ఆలోచించడమే కాకుండా తన ఊపిరిని ధరణికి ఊపిరిగా అందిస్తూ ఉన్నప్పుడు అతని లోపల మొదలవుతున్న భావాలకు ఏదో తీయని అనుభూతి కలుగుతూ ఉంది. అనూష ధరణి చనిపోతుంది అని అతనితో చెప్పినప్పుడు ధరణి నా జీవితంలో ఇక ఉండదు అని అనుకున్న క్షణంలో తెలిసింది అతని మనసు పడుతున్న వేదనకు అసలైన అర్థమేంటో. ఆ అర్థం తెలిసిన వెంటనే ఆమె తనతో ఉండదు అనుకున్న నిమిషంలోనే జేకేకి తన ప్రపంచమంతా శూన్యం అయిపోయినట్లుగా అనిపించింది. ఆమె తిరిగి స్పృహలోకి వచ్చి శ్వాస తీసుకోవడం మొదలుపెట్టి ఆమెలో కదలిక వచ్చిన తరువాతే జేకేకి అతని ప్రాణమే తనకు తిరిగి దగ్గరికి వచ్చిందా అన్న అనుభూతి కలిగింది. ధరణిని ఇంటికి తీసుకుపో అని అనూష అన్నప్పుడు అది అతనికి ఒక వరంలా అనుకుంటూ లోపలే అతని మనసు మురిసిపోతుంది. అలా జరిగిన ప్రతి విషయాన్ని తలుచుకుంటూ అతనిలోని ఫీలింగ్స్కి నిజమైన అర్థాన్ని తెలుసుకున్న జేకే ప్రేమగా ధరణిని చూస్తూ ఉంటే అనూష చెప్పిన దానికి ఒప్పుకోకుండా ధరణిని ఆమెనే తిడుతూ ఉంటే అనూష ధరణితో ఇక ఇలా లాభం లేదు అనుకుంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడడం మొదలు పెడుతూ, చూడవే, నేను ఏది కూడా ఊరికే చెప్పను, ప్రతిదీ 1కి 4 సార్లు ఆలోచించి అమలు చేస్తానన్న విషయం నీకు బాగా తెలుసు కదా. ఈ సమయంలో నేను ఇలా చెబుతున్నాను అంటే నీ గురించి నేను ఎంతగా ఆలోచిస్తున్నానో ఒక్క నిమిషం నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు నీకు నీ ఒంటరితనం కన్నా పక్కన తోడు ఉండడం చాలా అవసరమే. ఆ తోడు నేనే అవ్వవలసిన అవసరం అయితే లేదు. నాకు తెలిసి ఈ భూమి మీద ఈ క్షణంలో నా అని చెప్పుకోవడానికి నీకు నేను మాత్రమే ఉన్నాను. కానీ ఇక్కడ నేను నీ దగ్గరకు రాలేని పరిస్థితిలో ఉన్నా. దయచేసి నా మాటను కాదనకు ధరణి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఏ అర్థంతో నేను ఇప్పుడు చెబుతున్నానో ఒక్కసారి నీ మనసు పెట్టి ఆలోచించవే అంటుంటే ధరణి మాత్రం, అనుష ప్లీజ్ అనుష, ఎందుకే నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు? నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుష. ఇప్పటికే ఇక్కడ కొన్ని గంటల నుండి నాకు కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పదే పదే వాటి వల్ల నాకు ఎలా అనిపిస్తుందో, నా మనసు ఎంతలా వేదన పడుతుందో నీకు అసలు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వడం లేదు అను. ప్లీజ్ అను, నన్ను నువ్వు ఫోర్స్ చేయగను అంటుంటే ఆ మాటలకు జేకేకి కొంచెం ఇబ్బందిగా అనిపించి తన చూపులను తిప్పుకొని ధరణి అసలు తన గురించి ఎలా ఆలోచిస్తుందో తెలియక అతని మనసు అప్పుడే వేదన పడడం మొదలయ్యింది. అయితే అనూష మాత్రం ఇలా కాదు అనుకుంటూ ఈసారి బాధగా మాట్లాడుతూ, చూడవే, నేను నీ ఫ్రెండ్గా నీ విషయంలో ఎలా ఉంటానో నీకు బాగా తెలుసు కదా ధరణి. ఇన్ని సంవత్సరాల మన ఫ్రెండ్షిప్లో ఏ ఒక్కరోజు కూడా నీకు ఎప్పుడు ఏది నేను చెప్పలేదు. అలాగే నిన్ను ఏది కూడా అడగలేదే. అలాగే నువ్వేది చెబితే నేను అదే విన్నా, అదే చేశా. ఏది చేయమంటే అలాగే చేసుకుంటూ వచ్చా. ఆ పని నా ప్రాణం మీదకు వచ్చినా సరే, నా వృత్తిని వదులుకోవాల్సి వచ్చినా సరేనే, నీకోసం నేను ఏ సమయంలోనైనా నీకు తోడుగా నేను నిలబడ్డా. అలాంటి నేను ఇప్పుడు నిన్ను నోరు తెరిచి ఒకే ఒక్క మాట అడుగుతున్నానే, ప్లీజ్ నా మాట కాదనకే. ప్లీజ్ ధరణి, జేకేతో పాటు జేకే ఇంట్లోనే ఉండు, నా కోసం నేను వచ్చేంత వరకు అంటూ అనూష చాలా ఎమోషనల్గా ఏడుస్తున్నట్లు మాట్లాడడంతో ధరణికి అనూష ఎంతలా తన గురించి ఆలోచిస్తుందో అర్థమవుతుంది. తనలాంటి గుండె ధైర్యం ఉన్న అమ్మాయి ఇంతలా బ్రతిమలాడడం, బాధపడడం చూసి ధరణికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. పైగా తను ఇంతగా ఇష్టం లేదు అంటున్న అనూష మాత్రం వినకుండా ఇలా నొక్కి చెబుతూ ఉంటే తన కడుపులో బిడ్డ గురించి ఏమన్నా ఆలోచించి ఇలా చెప్తుందేమోననుకుని ఎలా కాదనాలో ఆమెకు అస్సలు అర్థం కాలేదు. దాంతో ఇక చేసేదేమీ లేక ధరణి సరే అంది. కానీ అను, నువ్వు ఈ రోజు నుంచి 3వ రోజుకి ఖచ్చితంగా నా దగ్గర ఉండాలి అంటూ షరతు పెట్టినట్లు చెప్పడంతో ధరణి మాటలు విన్న అనూష సంతోషపడుతుంటే జేకేకి అతని సంతోషాన్ని పట్టుకోవడానికి పగ్గాలే లేవు. అనూష ధరణి ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ, జేకే సార్, నా ఫ్రెండ్ జాగ్రత్త అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది.
అలా ఫోన్ పెట్టేసిన వెంటనే ఆమె తన లీగల్ టీమ్‌ని కలవడం కోసం వారికి ఫోన్ చేసి ఆమె తన ఆఫీస్‌కి బయలుదేరిపోయింది. అయితే అప్పటిదాకా జరిగింది మొత్తం గమనిస్తూ ఉన్న రాజు మనుషులు అదే విషయాన్ని రాజుకు ఫోన్ చేసి చెప్పగా అదంతా విన్న రాజు, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మీరున్నది బెంగుళూరు వెళ్ళే హైవే మీదే అయితే అంటే ఆ ధరణి బెంగుళూరులోనే ఉందన్నమాట. సో మీలో కొంతమంది అనూషని ఫాలో అవ్వండి. మరికొంతమంది బెంగుళూరు పోయి హోటల్స్‌లో ఇంకా స్లమ్ ఏరియాస్‌లో వెతకండి. దాని దగ్గర ఎక్కువగా డబ్బులు లేవు. కాబట్టి అది ఎక్కువ రోజులు బయటకు రాకుండా ఉండే ప్రసక్తే లేదు. మీరు వీలైనంత త్వరగా దాన్ని బ్రతికి కనిపెట్టండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేసిన రాజు అదే విషయాన్ని తన భార్య అయిన ఉమతో చెబితే ఉమ రాజ్ పనిని సవ్యంగానే చేస్తున్నందుకు సంతోషపడుతూ అదే విషయాన్ని మాయకు చెప్పడం కోసం ఫోన్ చేసింది. అయితే ఇటువైపు ఉన్న మాయ మాత్రం అపార్ట్మెంట్ వాసులన్న మాటలకు బాధగా ఓ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ తలుపు వేసుకోవడం కోసం చూస్తుంటే చక్రం ఆమె వెనకనే రావడంతో మాయ తలుపులు వేయకుండా ఆపుతూ ఆమెను పట్టుకుంటూ ఆమెతో పాటు రూమ్లోకి వెళ్ళి, ఎందుకు మాయా నువ్విప్పుడు ఇలా చేస్తున్నావు? వాళ్ళెవరో దారిన పోయేవాళ్ళు నిన్నన్నారని ఎందుకు నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు? ఇలా పిచ్చి పనులను చేసుకోవడానికి చూస్తున్నావు. నువ్వు క్షణికావేశంలో మన బిడ్డ గురించి మర్చిపోతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నా విను. ఇది మనిల్లు. ఇందులో నుండి ఎవ్వరూ కూడా మనల్ని పంపలేరు. అలా పంపించడం అసలు ఎవరి తరం కూడా కాదు అంటుంటే ఇంతలోనే చంద్రిక ఆ రూమ్లోకి వచ్చేసి, అమ్మ బాబోయ్ వీళ్ళసలు మనుషులే కాదరా, పెద్ద రాబందులురా, అందుకే మాటలతోనే మనుషుల్ని ఇలా పీక్కు తింటున్నారా అంటూ చంద్రిక తెగ గుండెలు బాధేసుకుంటూ వారి దగ్గరికి వచ్చేసి వారు అక్కడి నుంచి వచ్చిన తరువాత జరిగిన విషయం మొత్తం చెప్పేసి ఆ విషయాన్ని మొత్తం కూడా మాయ మీదకే నెట్టేస్తూ ఆమె అభిప్రాయానికే విలువిస్తున్నట్లు కవర్ చేసుకుంటూ, నువ్వు చెప్పు మాయా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వు ఇక్కడే ఉందామంటే ఇక్కడే ఉందాం, లేదా బయటికి పోదామంటే బయటికి పోదాం. ఈ రెండిట్లో ఏదైనా సరే నీ ఇష్టం. ఎందుకంటే మేము ఏం చేసినా సరే అందులో ఎక్కువగా ఇబ్బంది పడేది నువ్వే. ఇక్కడ ఉంటే వీళ్ళంతా నిన్ను మాటలతోనే చంపేసేలా ఉన్నారమ్మా. పైగా కేసులు పెట్టి జైలుకు కూడా పంపిస్తారట. అందుకే ఈ విషయంలో నేను, నా కొడుకు నువ్వు ఏదంటే అదే విందామనుకుంటున్నాము. నువ్వు వట్టి మనిషివి కూడా కాదు కదా, ఇలాంటి బాధలను భరించడం చాలా కష్టం అంటూ కోడలి మాటకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు మాట్లాడుతుంటే మాయ కూడా తనకు కావాల్సింది అదే అనుకుంటూ అత్త కూడా పూర్తిగా తన లైన్లోకి పడింది అన్న సంతోషంతో మనసులోనే మురిసిపోతూ పైకి మాత్రం ఏడుపును నటిస్తూ, అత్తయ్య నేను ఇక్కడే ఉంటే ఈ అపార్ట్మెంట్లో వారందరూ నన్ను సూటిపోటి మాటలతో చంపేస్తారు అత్తయ్య. వారి మాటలు వింటూ ఇక్కడే ఇలా బ్రతికుండడం నాకు అస్సలు ఇష్టం లేదు అత్తయ్య. పైగా ఆ ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదల మీద కూడా పడుతుంది. వారికసలు నా ప్రేమ అర్థం కావడం లేదు అత్తయ్య. వారు అర్థం చేసుకోవాలని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే వారికి ఆధారని అంటేనే ఇష్టం. పైగా నాకు తెలిసినంత వరకు ఈ మాటలన్నీ కూడా అత్తయ్య వారి నోటి నుంచి వచ్చినవి అయితే కాదత్తయ్య. అసలు మీకు తెలియదు అత్తయ్య ధరణి ఎలాంటిదో. నాకు తెలుసు కదా, నేనే కదా తనతో పెరిగింది. ఆ ధరణినే ఫోన్ చేసి వీరితో ఇలాంటి పనులను చేయమని చెప్పి ఉంటుంది. లేకపోతే గడిచిన 10 రోజుల నుంచి పట్టించుకుని వీళ్ళు ఇప్పుడేదో కొత్తగా పేపర్లో చూసినట్లు, అందులో చూడడం వల్లే వీళ్ళకు నిజం తెలిసినట్లు ఎలా ఇలా నాతో ప్రవర్తిస్తున్నారో చూస్తున్నారుగా. అందుకే నేను ఇంత నమ్మకంగా చెబుతున్నాను అత్తయ్య. అదే వీళ్ళకు ఫోన్ చేసి దొంగ ఏడుపులు ఏడ్చుంటుంది అత్తయ్య. వీళ్ళందరినీ తన మాటలతో రెచ్చగొట్టి ఉంటుంది. అందుకే వీళ్ళందరూ ఇలా మన మీదకు వచ్చారు. మనం సంతోషంగా ఉంటే మాత్రం అదసలు ఓర్చుకోలేదు అత్తయ్య. ఎలానైనా ఏదో ఒకటి చేస్తుంది. ఇక్కడే ఉంటే వీళ్ళ ద్వారా మన సంతోషాలను పాడు చేసి సంతోషంగా ఉండకుండా ఉండాలనే చూస్తూ ఉంటుంది. అది నేను ఇక్కడే ఉంటే నన్ను నా బిడ్డను వదలదు అత్తయ్య. దాని ప్లాన్ నెరవేరకుండా ఉండాలి అంటే మనం వెంటనే మనకు కోర్టు ద్వారా వచ్చింది కదా ఒక కొత్త ఫామ్ హౌస్, అందులో ఉందాం అత్తయ్య. ఇక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోదాం అంటూ ఆ విషయంలో కూడా ధరణిని వాళ్ళ ముందు తప్పుడు మనిషిగా చూపించి వాళ్ళిద్దరూ మరికొంచెం ధరణి మీద కోపం పెంచుకునేలా చేసింది. ఇంకోవైపు ధరణిని జేకే తన ఇంటికి తీసుకుపోతూ ఆమెతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నడిపిస్తూ ఉంటే అతని మనసు ఆ క్షణంలో అతనితో చెబుతుంది, ఆమె పట్ల అతని పూర్తి
ఉద్దేశాలు. ఆ అడుగులే వారిద్దరి జీవితంలో 7 అడుగులుగా కావాలి అని. ఆ మాట మొదటిసారి తన మనసులో అనుభూతి చెందుతున్న జేకే పెదవుల మీద అతనికి తెలియకుండానే చిన్నపాటి నవ్వు రాగా, ఆమె చేతిని పట్టుకొని ఉన్న జేకే చెయ్యి ఆమె చేతి మీద హక్కు కలిగినట్లుగా ఇది నాది అంటూ చిన్నగా పట్టు బిగించాడు. అయితే అతనితో పాటే కలిసి నడుస్తున్న ధరణికి మాత్రం అదంతా అస్సలు నచ్చడం లేదు. వాళ్ళిద్దరికీ మధ్య ఏర్పడుతున్న దగ్గరితనంతో పాటు వారిద్దరి మధ్య జరుగుతున్న సన్నివేశాలు కూడా ఆమెకు చాలా ఇబ్బందిగా ఉండడంతో ఆమె మనసు అలాంటి పనులను అస్సలు అంగీకరించలేకపోతుంది. దాంతో ధరణి తనకు తగిలిన దెబ్బ నయం అయిపోగానే అక్కడ ఉండకుండా ఎటైనా దూరంగా వెళ్ళిపోవాలని భావిస్తూ ఉంది ఆమె మనస్సులోనే. ఏమండోయ్, అసలు ఇప్పుడు అనూష చక్రం మీద లీగల్గా ఏ విధంగా దాడి చేయబోతుందంటారు? మాయ చెప్పినట్లుగానే చక్రం ఫ్లాట్ని ఖాళీ చేసి ఫామ్ హౌస్కి వెళ్తాడా? ధరణికే తెలియకుండా జరిగిన విషయంలో ఇంకా ఏ విధంగా ఆమె మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడంటారు చక్రం? అసలు జేకే ఫీలింగ్స్ ఏంటో ధరణితో చెబుతాడా, లేదా అంతకుముందే ధరణికి పెళ్ళయిందన్న విషయం జేకేకి తెలుస్తుందా? తెలిస్తే అతను ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడు? తన కాలు గాయం నయమైపోగానే ధరణి నిజంగానే బెంగళూరు నుంచి జేకే నుంచి దూరంగా వెళ్ళిపోగలుగుతుందా, లేదా అంతకన్నా ముందే ధరణి రాజుకు కానీ చక్రానికి కానీ దొరికిపోబోతుందా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఒక బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.